హైడ్రాపై మాటల తూటాలు పేలుతున్నాయి. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పార్టీలు సర్కార్పై సెటర్లేస్తున్నాయి. అంతే ధీటుగా కౌంటర్ ఇస్తుంది కాంగ్రెస్. ఇక మరోవైపు రంగనాథ్పై కేసు నమోదు చేశారు ఎన్హెచ్ఆర్సీ. హైదరాబాద్లోని చెరువులు, పార్కుల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనుకున్నట్టుగానే హైడ్రా దూసుకెళ్తోంది. అక్రమార్కులకు చుక్కలు చూపిస్తూ ఆక్రమణలను కూల్చివేసింది. అమీన్పూర్, కూకట్పల్లి కూల్చివేతలతో హైడ్రా పేరు మారుమోగింది. మూసీ పరివాహకంలో ఉన్న ఆక్రమణలను కూడా తొలగించే పనిని హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి మార్కింగ్ కంప్లీట్ చేసింది హైడ్రా. ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసింది. ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు ఫైల్ చేసింది. మరోవైపు కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇటీవల సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో కూల్చివేతలు జరిగాయి. మల్కాపూర్ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఆ కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు రంగనాథ్. కూల్చివేతలన్నింటినీ హైడ్రాతో ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారాయన. మరోవైపు హైడ్రా అధికారులకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా పేరుతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించవద్దన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కూల్చివేతల పేరిట అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దన్న జగ్గారెడ్డి, నియోజకవర్గం పరిధిలో కూల్చివేతలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానన్నారు.